ఆసుపత్రిలో వైద్యం అందించే వారు ఒక్కరూ అందుబాటులో లేక ఒక వ్యక్తి మృతి చెందిన విషాద ఘటన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం చేబ్రోల్లో చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం గొల్లప్రోల్లోని ఒక హోటల్లో పనిచేస్తున్న ఇమ్మంది మాణిక్యం అనే వ్యక్తి ఆయాసంగా ఉందని తెల్లవారుజామున 2 గంటలకు చేబ్రోలు ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వెళ్లాడు. ఆ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్యం అందించేందుకు వైద్య సిబ్బంది ఒక్కరూ లేకపోవడంతో మృతుడి బంధువులు 108కి ఫోన్ చేయగా గంట వరకు రాకపోవడంతో వైద్యం అందక మాణిక్యం అక్కడికక్కడే మృతి చెందాడు. దీనిపై గ్రామస్తులు గొల్లప్రోలు జడ్పీటీసీ ఒలవకాయల నాగలోవరాజు మాట్లాడుతూ 24 గంటలు వైద్య సేవలు అందించవలసిన ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్య ఆరోగ్య సిబ్బంది ఒక్కరు కూడా అందుబాటులో లేకపోవడం వల్లే మాణిక్యం మృతి చెందాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా ఈ సంఘటనపై వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులు విచారణ చేపట్టారు. ఎంత దయనీయంగా తీసుకెళ్లిందో మనం ఈరోజు చూస్తా ఉన్నాం. ఈరోజు చేబ్రోలు పిహెచ్సిలో మరి హాస్పిటల్ మూసివేయడం వల్ల ఒక నిండు ప్రాణం బలైంది. దీని మీద తగిన విచారణ చేపట్టాలని మేము ఇప్పటికే డిఎంహెచ్ఓ గారితో మేము ఫోన్ చేయడం జరిగింది. మరి ఆయన ఏమంటారంటే మేము దీని మీద అడిషనల్ డిఎంహెచ్ఓను పంపిస్తాం అని చెప్తున్నారు. ఇక్కడ స్టాఫ్ ఉన్నది లేదన్న కూడా సంగతి కూడా నాకు తెలియదని చెప్తా ఉన్నారండి. అయితే ఇక్కడ మేము స్థానిక వైద్య సిబ్బందిని అడిగితే 4 డిప్యుటేషన్ మీద ఉన్నారు. మేము ఎక్కడ నైట్ టైం పని చేయడానికి మాకు అవకాశం లేకుండా పోయిందని చెప్తా ఉన్నారు. ఇక్కడ ఖచ్చితంగా నైట్ వాచ్మెన్ తో పాటు స్టాఫ్ నర్సు కూడా అందుబాటులో ఉండాలా, 24 గంటల వైద్య సేవలు అందించాలనే ఉద్దేశంతో మరి ఆ రోజు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మరి వైద్యశాలను ఎంతో అభివృద్ధి చేశాం. అదే విధంగా ఇక్కడ తగినంత సిబ్బందిని ఏర్పాటు చేసి మందులు అదే విధంగా ల్యాబ్ సౌకర్యం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈ రోజునే మరి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పూర్తిగా వైద్య రంగాన్ని నిర్లక్ష్యం చేశారనేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటాం. అదే విధంగా మరి ఈ రోజున అంబులెన్సుల పరిస్థితి కూడా చాలా దయనీయంగా తయారైంది. మరి ఇక్కడికి రోగి ఫోన్ చేసిన తర్వాత గంటన్నర సమయం తర్వాత అంబులెన్స్ వచ్చింది. అప్పటికే మరి ఈ యొక్క రోగి చనిపోవడం జరిగిందనేసి తెలియపరిచే ఉన్నాం. అంబులెన్సులు కూడా మరి మండలానికి ఒక అంబులెన్స్ ఏర్పాటు చేస్తామని చెప్తా ఉన్నారు. అంబులెన్సులు కూడా సమయానుకూలంగా రాకపోవడం వల్ల ఎంతో మంది ప్రాణాలు పోవడం జరుగుతుంది. క్షతగాత్రులు ప్రాణాలతో కొట్టుమిట్టాడుతూ ఉన్నారనేసి తెలియజేసుకుంటారు. అదేవిధంగా మరి స్థానిక శాసనసభ్యులు మరి ఉప ముఖ్యమంత్రులు పవన్ కళ్యాణ్ నియోజకవర్గంలో మరి ఇటువంటి సంఘటనలు జరగడం చాలా దురదృష్టకరం. మరి తక్షణం ఆయన స్పందించి మరి వైద్య రంగాన్ని అదే విధంగా హాస్పిటల్ని కూడా అభివృద్ధి పరిచి ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూడాలనేసి ఆయన్ని ఈ సందర్భంగా కోరుకుంటా ఉన్నాం.